అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఆగస్టు 28 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి రోజు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురు పేరు వచ్చి కుమార్ సంగ్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర 4 పాదాలు, ఆరుద్ర 1-3-4 పాదాలు, పునర్వసు 1-3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి గదిలోకి వస్తారు. మిథున రాశికి అధిపతి బుధుడు. ఇక గ్రహబల ప్రకారం బుధుడు మాట తీరు, తెలివితేటలు, వ్యాపార నిర్ణయాలకు బలం ఇస్తాడు. శుక్రుడు ఆర్థిక, కుటుంబ సంబంధ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఇక గురుడు అదృష్టము, శుభ ఫలితాలను సహకరిస్తాడు. చంద్రుడు కొత్త ఆలోచనలు, నిర్ణయాలు స్పష్టత వస్తుంది. కుజుడు పనులను వేగంగా పూర్తి చేసి శక్తి ఇస్తాడు. ఇక శని క్రమశిక్షణతో చేసిన పనికి స్థిరమైన ఫలితం లభిస్తుందండి. ఇక రేపు రోజున జాగ్రత్తల పరంగా ఒకేసారి చాలా పనులు మొదలు పెట్టకండి. ముఖ్యమైన ఒక పనికి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కోటిగా పూర్తి చేయండి. ఇక రేపు పరిహారపరంగా రేపు శుక్రవారము, శ్రావణ మాసం 3వ శుక్రవారము మహాలక్ష్మీదేవిని భక్తితో ఆరాధించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు కమల పూలతో అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. అమ్మవారికి తెల్లని పూలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. ఇక రేపటి రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన మిథున రాశి వారికి అంతా శుభప్రదంగా అయితే ఉంటుందండి. రేపటి రోజున మీ జీవితంలో ఎందుకంటే మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. ఈ 30 నిమిషాలు ఏమవుతుంది అసలు దాటకముందే మీ యొక్క లైఫ్ అంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త మీరు వినవచ్చు. ఒక వ్యక్తి మీ తాలూకు తట్టవచ్చు. ఆ వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఇదే ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చు. లేదంటే ఏదైనా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి ఒక శుభవార్త కూడా ఉండవచ్చు. మరైతే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మలుపై తిప్పుతుందండి. కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూస్తేనే మీకు ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక సాధారణంగానే ఏంటంటే ఈ రాశివారు చాలా చాలా తెలివిగలవారు, చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వారు, అలాగే మంచి దూరదృష్టి కూడా కలిగిన వారని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏదైనా ఒక విషయం జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సూచన, అలాగే అంతర్బోబా అంటారే, ఏదైనా ఇలా జరుగుతుంది, జరగబోతుందని చెప్పేసి మీ మనసు కనిపిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మీ మనసు ముద్దుబారిపోయినట్లుగా కూడా మీకు కనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏవి కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎటువారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనేటువంటి బాధ కూడా మీలో ఒకంత బలంగానే ఉంది. మరైతే మీ గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు గందరగోళమైన పరిస్థితులు చిక్కున్నారు. చెప్పాలంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైన ఏదైనా డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, మీరు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది జరుగుతుందా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధంలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరైతే మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నెగిటివ్గా సమాచారం చేస్తూ ఉండటము. అయితే ఈ రేపటి రోజున మధ్యాహ్నం మీరు ఈ టెన్షన్స్కి కానీ, లేదంటే తర్వాత జరగబోయేటువంటి అంశం అనేది కానీ తెలుసుకుంటే ఇది చాలా చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుందండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నము 2:30 తర్వాత లోపు మీకు ఒక వార్త అయితే అందుతుందండి. ఆ వార్త ఏమిటంటే కనుక ఆ వార్త మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు కూడా తిప్పుతుంది. అంటే ఇది మీరు ఎప్పుడో ఆశ విడుచుకున్నటువంటి ఒక పాత విషయం అనేది గురించి కూడా మీరు ఆ చర్చ అనేది కావచ్చండి. అదేంటంటే మీ ఆస్తి తగాదాలు ఏదైనా ఉంటే మీకు బాగా దానికి సంబంధించి విజయానికి కారణం కావచ్చు. లేదా మీరు ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు.
ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం ఏదైనా ధనం అనేది మీ యొక్క అకౌంట్లోకి జంప్ అవ్వడం కానీ అయి ఉండవచ్చు. మరి ఇది మీకు శుభ పరిణామం అని చెప్పుకోవాలి కదండి. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉందండి. ఈ వార్త వినగా నేరుగా అయితే మీకు ఆ వార్త రాదండి. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుందంటే ఆ వార్త వినగానే మీ గుండె జల్లుమంటానికి 2 రకాల కారణాలు అయితే లేకపోలేదు. మొదటిది ఏంటంటే నమ్మలేనటువంటి ఒక నిజం, అంటే మీరు ఇది అసలు సాధ్యం కాదు కదా అని చెప్పి పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి నిజం, కానీ అది సాధ్యమైపోయిందని చెప్పి వినగానే మీ యొక్క మెదడు క్షణంలోనే మొద్దుబారినట్లుగా అయిపోతుంది. అంటే ఆశ్చర్యపోతారనమాట. ఆ షాక్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది మీ గుండెను కూడా తాగుతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు బయటకు వస్తుందండి. అతను లేదా ఆమె మరలా మీ యొక్క జీవితంలోకి వారు రావటం అనేది కూడా జరుగుతుంది. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది కూడా మీలో కలుగుతుంది. అది ఆనందం అలాగే భయం రెండూ కలగలిపినటువంటి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలాగా మీకు అనిపిస్తుంది. ఈ అనుభూతి కారణంగా ఏంటంటే మీకు ఊహించని విధంగా వచ్చేటువంటి ఆ యొక్క వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే అనిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మీరు ఈ 2 గంటల 30 నిమిషాల లోపు దీనికి సంబంధించినటువంటి దీనికి కారణం ఏంటంటే మీరు గతంలో చేసినటువంటి ఏదైనా ఒక రహస్యమైనటువంటి సహాయం లేదంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఏదైనా ఒక పని ఇప్పుడు దానికి సంబంధించి ఒక మంచి ఫలితాన్ని అయితే మీకు ఇస్తుంది. మీ వెనుక ఎవరో మీకు తెలియకుండా ఆ పని అనేది పూర్తి చేస్తారు. ఎవరు చేసి ఉంటారు? నిజాన్ని చెప్పాలంటే భగవంతుడే చెప్పుకోవచ్చండి. అంటే రేపటిలో కొంతమంది వ్యక్తులు ఆ నిజాన్ని బయటపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అయితే అందుచేత వారు ఊహించిన విధంగా మీకు ఈ ధనలాభం అనేది మీదే లేదా ఆస్తి లేదా ఏమని చెప్పి దానికి సంబంధించినటువంటి తాలూకా వివరాలు కూడా మీకు పూర్తిగా వివరిస్తారండి. కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి ప్రశాంతకరమైన రోజు అని చెప్పి చెప్పుకోవాలి. ఊహించిన విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహస్థితి పరంగా చూసినట్లయితే కనుక మీకు ఈ రేపటి రోజున శని ప్రభావం కూడా మీకు కొంచెం తక్కువగానే ఉంది. అలాగే శని భగవానుడు రేపటి రోజు మీకు మంచి అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. చంద్రుడి సంచారం గురు దృష్టి మీ యొక్క లాభస్థానంపై కూడా పడింది. కాబట్టి 2 గంటల 30 నిమిషాలు అనేది ఒక ముహూర్తం లాంటిది అనమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన ఒక ఆకస్మికపరమైనటువంటి ధనలాభం అనేది లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన వార్త వచ్చేటువంటి అవకాశం, అది కూడా ఆ వార్త నుండి వచ్చేటువంటి లాభం మీకు అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ప్రధానంగా చూసినట్లయితే కనుక మీకున్నటువంటి అతిపెద్ద టెన్షన్స్ అనేవి కూడా కొంచెం తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ వార్త వినగానే ముందు మీరు ఎమోషనల్ అయిపోయి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకునేటువంటి ప్రమాదం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏదైనా కొంచెం అంటే మీకు బిజీ లైఫ్లో అంటే ఏమైనా సరే బీపీ సమస్యల వారు ఆవేశపడకుండా నిర్ణయం తీసుకోకుండా ఏ వార్త వచ్చినా దాన్ని ఒక సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా శుభవార్తలు అశుభవార్తలు సాధారణంగా ఒకరోజు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు మనకి అసలు ఈ రోజు బాగానే లేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేనప్పుడు ఎవరి ముఖం చూసినట్లుగా ఒక్కో రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది చూడండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజున మనకు సంబంధించిన పనుల్లో మనకు కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు సంబంధించిన పనుల్లో పూర్తిగా అందులో మనం డీలా పడిపోతామేమో అనేటువంటి భయం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా ఒక మనం ఆలోచించేటువంటి విధానంలో ఉంటుందండి. ఇక రేపు ఉదయం ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దగ్గరలో ఉంటే వినాయక స్వామి గుడికి వెళ్ళండి. వెళ్ళి స్వామివారి గుళ్ళో అంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరికమాల స్వామివారికి సమర్పించరండి. మీ కోరికలు ఏమైనా ఉంటే తప్పక నెరవేరాలని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని బయటకు రండి. ఇక రేపటి మధ్యాహ్నం మీరు ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. మీరు రేపటి రోజున పచ్చ రంగుల బట్టలు ధరించండి. మీకు మరింత రక్షణ అనేది ఇస్తుందన్నమాట. అంతేకాని రేపటి మీరు ఖచ్చితంగా కూడా పచ్చ రంగు బట్టలు ధరించడం కూడా మంచిది, ఎంతో మంచిదండి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి పనులు చేయడం ద్వారా మీకు అన్న కూడా మేలైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీరు అంటే ఏ పని చేసినా కూడా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించుకోండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చేసినట్టు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ వార్త మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. ఇక రేపటి మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు కూడా మీకు వీలైనంత సహాయం ఎవరికైనా చేయడంలో మీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒక్కొక్కరికి సమస్యలు కలిగించాలని చెప్పి మీ మనసులో కూడా ఏనాడు ఊహ కూడా రాదండి. కాబట్టి మీ మంచితనమే ఎప్పుడు ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పు అనేది కలగడానికి ఇది ఒక మెయిన్ కారణం అని చెప్పుకోవాలి. అలాగే మనం చేసినటువంటి మంచి పనులు ఎప్పుడైనా కానీ ఏదో ఒక రోజు మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయని దానికి నిరసనము. ఇక రేపటి కాబట్టి మీ జీవితంలో ఎప్పుడో మంచి మార్పు వస్తుందండి. మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి. మీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి.
అలాగే ఏదైనా విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పని స్టార్ట్ చేయడం అయితే మీకన్నా కూడా మంచిదండి. ఇక రేపటి రోజున మొండి పట్టుదల వీడి మీరు వ్యవహారం కనుక అతృప్తిగా వాడడాన్ని మీ సంతోషకరమైన జీవితం కోసం విడనాడండి. రేపటి రోజున ఒక కొత్త ఆలోచన భవిష్యత్తులో మంచి అవకాశంగా మారే అవకాశం ఉందండి. మీరు అనుకోకుండా వ్యక్తితో చేసే పరిచయము మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ తెలివితేటలు ప్రత్యేకంగా గుర్తించబడతాయి. మాట్లాడే విధానము, సరైన సమయంలో తీసుకునే నిర్ణయము రేపు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. రేపు రోజున లక్ష్మీదేవి ఆరాధన మిథున రాశికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు.